నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనం. బాధ కలిగిన దేశమందు దేవుడు అభివృద్ధి పొందించెను. ఆదికాండం 41వ అధ్యాయం 46 నుంచి 52 వచనాలలో యోసేపును అతని సహోదరులు బానిసగా అమ్మినప్పుడు అతడు 17 సంవత్సరాల ప్రాయం కలవాడు. అతడు బానిసగా 13 సంవత్సరాలు గడిపాడు. అందులో కనీసం 3 సంవత్సరాలు చెరసాలలోనే గడిపాడు. 30 సంవత్సరాల ప్రాయంలో దేవుడు అతన్ని అత్యంత గౌరవనీయమైన హోదాకు, పరిపాలన చేసే ఉన్నతమైన స్థితికి హెచ్చించినప్పుడు కూడా యోసేపు తన దేవుని పట్ల నమ్మకంగా కొనసాగాడు. అతనికి కలిగిన 2 కుమారులకు మనష్షే, ఎఫ్రాయిము అని పేర్లు పెట్టడంలో దేవుని పట్ల యోసేపుకున్నటువంటి నిబద్ధతను తెలియజేస్తూ ఉన్నాయి. మనష్షే అంటే మరిచిపోయేలా చేయడం, ఎఫ్రాయిం అంటే చాలా ఫలితం అని అర్థం. యోసేపు కష్టాలు అనుభవించిన స్థలంలో తన పట్ల దేవుని మంచితనాన్ని మనసులో ఉంచుకుని ఈ పేర్లు తన కుమారులకు పెట్టాడు. యోసేపుకు ఇలాంటి విషయాల గురించి ఉన్న దృష్టే మనకు ఉంటే కష్టాలకు ఆలవాలమైన ఈ లోకంలో మనకు మరింత సంతోషం ఉంటుంది. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. యాకోబుకు ప్రియమైన కొడుకు యోసేపు. ఎక్కువ శ్రేష్టమైన దీవెనలు అతనికి లభించాయి. ఎందుకు అంటే యాకోబు కొడుకులందరిలోకి అతడే యోగ్యుడు. ఇక్కడ యాకోబు సరిగా ఆలోచించి చెప్పేలా దేవుడే చేస్తూ ఉన్నాడు. యోసేపు 2 కొడుకుల సంతానమైన గోత్రాలు ఎఫ్రాయిము, మనష్షే కనాను దేశంలో తమ భాగాలుగా కొన్ని అత్యంత ఫలభరితమైన భూములను పొందారు. దాదాపు 3 శతాబ్దాల పాటు ఎఫ్రాయిము ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలోనికి ప్రధాన గోత్రంగా కొనసాగింది. యోసేపు తన కష్టాలను, తన అన్నల పాపాన్ని అధిగమించి యోసేపు తన దృష్టి సారించి మేలు చేస్తున్న దేవుని హస్తాన్ని చూశాడు. మనుషుల జీవిత వ్యవహారాల్లో దేవుని సంపూర్ణ సర్వాధిపత్యాన్ని అతి స్పష్టంగా తేటతెల్లంగా చూశాడు. బాధ కలిగిన దేశమందు దేవుడు అభివృద్ధి పొందించి ఉన్నత స్థానమందు నిలిపాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి గొప్ప కార్యాలు చేయుటకు సమర్థుడు. ఆమేన్.